అంటే నార్మల్గా ఇళ్లలో చేసిన మిషన్ మీద చేయకుండా ఊడిపోయే అవకాశం ఉంది. దీన్ని రీయూజ్ చేయలేం. కొంతకాలం అయిన తర్వాత మార్చుకుందాం అంటే ఈ మెటీరియల్ ఎందుకు పనికిరాదు. ఈ ఎకర్లిక్ అనేది ఒక లామినేట్. సో ఇది 1 mm and 1.5 mm and 2 mm ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. పిండి కొద్ది రొట్టె అంటే మనీ కొద్ది బడ్జెట్ ని బట్టి ఫినిష్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఇది హై గ్లాసీ ఫినిష్ లోను అండ్ అలాగే మ్యాట్ ఫినిష్ లోను ఈ రెండు ఫినిష్ల్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది యాంటీ స్క్రాచ్ ఉంటుంది. అంటే స్క్రాచ్ ప్రూఫ్ కూడా మీకు ఈ లామినేట్స్లో దొరుకుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది కంప్లీట్గా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్రీమియం ఫినిష్ వస్తుంది. అంటే లుక్ అనేది ఒక ప్రీమియం లుక్ వస్తుంది. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే వేరియస్ కలర్స్ అనేది మీకు దీంట్లో దొరుకుతాయి. అంటే కలర్ రేంజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం మైనస్ల గురించి మాట్లాడుకుందాం. మైనస్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎడ్జ్ బైండింగ్ అంటే బాండింగ్ ప్రాసెస్. అలాగే ఎకర్లిక్ అనేది ఏదైనా ఒక బోర్డు WPC ఆర్ ప్లైవుడ్ మీద బాండింగ్ ప్రాసెస్ మన వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే అతికించే ప్రాసెస్. సో అది కనుక ప్రాపర్గా లేకపోతే అంటే నార్మల్గా ఇళ్లలో చేసిన మిషన్ మీద చేయకుండా ఊడిపోయే అవకాశం ఉంది. అండ్ అలాగే పాయింట్ నెంబర్ 2 మైనస్ ఏంటి అంటే దీన్ని రీయూజ్ చేయలేం. అంటే ఈ కలర్ నచ్చలేదు, కొంతకాలం అయిన తర్వాత మార్చుకుందాం అంటే ఈ మెటీరియల్ ఎందుకు పనికిరాదు, మనం మొత్తం కొత్త మెటీరియల్ వాడాల్సిందే. సో ఇది పెద్ద మైనస్ కింద చెప్పుకోవాలి. అంటే మనకు చాలా ఖర్చు అవుతుంది కొంతకాలం అయిన తర్వాత. అండ్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇది ప్లెయిన్ ఫినిష్లోనే దొరుకుతుంది. సో దీని మీద ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే కనుక మీకు అది పాసిబిలిటీ ఉండదు. సో మీరు చూసారు కదా ఎకర్లిక్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఎకర్లిక్ బాగుంటుంది. సో ఏదైనా సరే మీకు ఇవన్నీ కూడా స్పేస్ డిజైన్స్లో మీకు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విజయవాడ, తెలంగాణ మొత్తానికి హైదరాబాద్, మీరు మియాపూర్కి వచ్చినట్లయితే కనుక మీరు ఇవన్నీ స్వయంగా మీరు చూడొచ్చు. ఈ కనపడే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, కలవచ్చు. సో అన్ని రకాలుగా మీరు డిస్కషన్ చేసుకొని తెలుసుకోవచ్చు. ప్రతిదీ మీకు సాధ్యమవుతుంది.